వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చిత్తూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలిపర మండలం పాలకేంద్రం వద్ద ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. నెల రోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు 30 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 5 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ వేసవి కాలంలో నియోజకవర్గంలోని డొంక రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డొంక రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అధికార యంత్రాంగం ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సుమారు 25 క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే, ఎందుకంటే వారు మన కంచెలపాలెం నుంచి, మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం, అక్కడి నుంచి వాళ్ళ వారసత్వం, వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ. సో మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ, కొలిపర్లో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదో ఉందో దాన్ని 30 పడగల ఆసుపత్రిగా దాన్ని మార్చాం. మున్నంగిలో కూడా ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని, వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేసాం. ఇది సరిపోక తెనాలిలో ఉన్న ఆసుపత్రిని 130 పడగల ఆసుపత్రికి మరో 2 ఆసుపత్రులు కడుతున్నాం. ఫీనిక్స్ ఫౌండేషన్కి ఈ విధంగా ఆలోచించి ఏదో ఒక రోజు సంభాషణలో చుక్కపల్లి సురేష్ గారు చెప్పారు, వీలైతే ఒక మంచి క్యాంప్ పెడదాం ఈ నియోజకవర్గంలో. ఉచితంగా మనం చేసే శిబిరాలకి, వైద్య శిబిరాలకి ప్రత్యేకంగా చాలామందికి వాళ్ళకి ఇటువంటి ఆరోగ్య సమస్య ఉందని తెలియని రోజులు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతిరోజు మనం కష్టపడి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకూడదు, 50-60 సంవత్సరాలు వచ్చే వరకు మనకి వృద్ధాప్యంలో వెళ్ళిపోతాం అనే భావన ఈ రోజుకి కలుగుతూ ఉంది. దాంతోపాటు యాక్సిడెంట్లో అయినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయితే తెనాలిలో మన క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉంది, 100 పడకల హాస్పిటల్, దాదాపు 30 కోట్ల రూపాయలతో మంజూరు చేయించి అది కూడా మనం ప్రారంభించాం, కట్టడం మొదలుపెట్టాం. ఈ సంవత్సరం కన్నా అది పూర్తవుతుంది. తప్పకుండా మనకి వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, నేను మొట్టమొదటిసారి కొలిపల్లో నేను శాసనసభ్యుడికి ఎన్నికైనా కూడా నేను గమనించింది ఏంటంటే, లంక గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొలిపర్ నుంచి మీరు తెనాలంటే కనీసం మీకు 1.5 గంటల సమయం పట్టేది ఆ రోజులు. అప్పుడు రోడ్లు కూడా లేవు, మీకు గుర్తుంది కదా. తెనాలికి వెళ్ళాలంటేనే మీకు ఆ రోడ్డు పైన 1.5 గంటలు పట్టేది. సో చక్కటి రోడ్డు మనం నిర్మాణం చేసుకుని తెనాలికి మీరు అవసరం అయితేనే వైద్య సేవలకు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే మనం చక్కగా వైద్య సేవలు ఏర్పాటు చేద్దామన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేసాం. రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఇప్పుడు నేను 5 కోట్ల రూపాయలతోటి మన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారితో ఇప్పుడే మేము శంకుస్థాపన చేసాం. కొలిపర, అంతోట, చివరూరు, అదేవిధంగా తూముదూరు, అక్కడ ఉన్న రైతాంగానికి, మీ అందరికీ కూడా మీరు డైరెక్ట్గా కరకట్ట మీద పెరగడానికి ఒక పెద్ద వంతెన 5 కోట్ల రూపాయలతోటి మంజూరు చేపించి ఈరోజు పనులు ప్రారంభించాం. అది మే ఆఖరికల్లా ఆ 5 కోట్ల రూపాయలతో ఆ వంతెన కూడా పూర్తవుతుంది. రోడ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నేను ఈసారి రైతు సోదరులందరూ కూడా మాటిస్తున్నాను, వీలైతే ఈ వేసవి కాలం కల్లా కొలిపర మండలంలో మీరు కోరుకునే విధంగా డొంక రోడ్లు అన్ని కూడా నిర్మాణం చేసేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నాజరుపేటలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం తిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు కనక తప్పట్లతో ఆలపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గత 39 ఏళ్లుగా మునగా కుటుంబం ఆధ్వర్యంలో గోపయ్య స్వామి తిరునాళ్ల వైభవంగా జరగటం సంతోషంగా ఉందని, వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను ఆశీస్సులు అందుకోవటం అభినందనీయమని అన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆలయ అభివృద్ధికి సహకరించిన పలువురిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శ్రీనివాసరావు గారు సీనియర్ న్యాయవాది, అలాగే శ్రీ మధ్య మల్లికార్జునరావు గారు, గురుగంటి రఘురామయ్య గారు సన్మానిస్తూ ఉన్నారు.
చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతూ ఉన్నాం. కొంచెం అందరూ కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం దగ్గర జరగండి మేడం. మీరు తదుపరి కాటూరు వెంకటేశ్వరరావు గారు సత్కరిస్తారు. గోపయ్య స్వామి లక్ష్మీ తిరుతమ్మ గారి తిరునాళ్ళ బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా భక్తులందరి యొక్క విశ్వాసం నమ్మకాన్ని వమ్ము చేయదని చెప్పి ఒక విశ్వాసంతో ఇక్కడ తండోపతండాలుగా వేలాది మంది ఈ తిరునాళ్ళ సందర్భంలో వాళ్ళ యొక్క కోరికలు తీరిన దీంతో ఇక్కడ వాళ్ళు దేవుడిని సందర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ పట్టణ ప్రాంతంలో ఈ యొక్క తిరునాళ్ళు అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. వీళ్ళు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఎంతోమందికి ఇక్కడ సత్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ గుడిలో ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరినందుకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనేది ఇది ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది కొనసాగుతున్నటువంటి ప్రాంతం. గతంలో కాటూరి వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆయన శిల్పకళా నైపుణ్యంతో చేసినటువంటి అనేక రకమైనటువంటి బొమ్మలు ఇక్కడ ప్రదర్శనకు కూడా పెట్టేవారు. చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వచ్చి ఆ యొక్క బొమ్మల్ని వారు దర్శించుకొని ఆనందించి వెళ్ళేవారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఈ ఏరియా ప్రజల్లో ఒక ఐకమత్య భావం నిలబడాలని, కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఒక పండగ వాతావరణాన్ని ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆ తల్లిని దర్శించుకొని వారు ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొంది చాలా సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్న తిరుపతమ్మ గోతయ్య తిరునాళ్ళ మహోత్సవానికి అందరికీ స్వాగతం. ఈ తిరునాళ్ళని ఎంతో భయప్రసాదాలతో జరుపుతున్న మురుగా మహేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి పిల్లలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మన ఇంట్లో ఒక సంవత్సరం ఒక కార్యక్రమం చేయాలంటేనే మన జీవితకాలంలో జరిగే ఒక కార్యక్రమం చేయడానికి మనం ఎంతో అలాడిపోతుంటాము. అటువంటిది 36 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా జరపడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ తల్లి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు ఉండబట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. శ్రీశైల భక్త సేవా సమితి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. ఆయన శనివారం కొత్తపేటలో శ్రీశైలానికి తీసుకువెళుతున్న ఆహార పదార్థాల లారీని జెండా ఊపి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని బైర్లుటు నల్లమల్ల అడవుల్లో నుండి కాలినడకన శ్రీశైలానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 40,000 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం, మజ్జిగ, తాగునీటిని సేవా సమితి వారు అందచేయాలనుకోవటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి వారు ఉగాదిని పురస్కరించుకొని శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గాను వెళ్తూ నన్ను ఆహ్వానించారు. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే మహాశివరాత్రి అనగా స్వామివారిది మహాశివరాత్రి మా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామివారిది పండగ కాబట్టి అప్పుడు వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మవారిది ఉత్సవాలు జరుగుతాయి. ఉగాదికి కన్నడిగులు ఎక్కువగా నడుచుకొని వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు, నడకతో మార్గంలో వస్తారు. వారికి వీరు అడవిలో ఒక టెంట్ వేసుకొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా సర్వీసు ఒక మెడికల్ క్యాంపు, అన్నదానం, వాటర్ ఫెసిలిటీస్ అన్నిటితో పాటు ఏర్పాటు చేసి అక్కడ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహిస్తున్న
గత 18 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం చేసి మొన్న శివరాత్రితో 18 ఏళ్ళు నిండుకున్నాయండి. అలాగనే ఉగాదికి అమ్మవారి పుట్టిలు కాబట్టి కర్ణాటక భక్తులు అడవిదారిలో బైలువులూటి నుంచి శ్రీశైలం చేరతారు. అడవిదారిలో వచ్చే భక్తులకి ఆహారం కానీ పానీయం కానీ దొరకని పరిస్థితి. అటువంటి భక్తులకి శ్రీశైల భక్త సేవా సమితి గత 12 ఏళ్ల నుంచి కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయలుదేరడానికి సిద్ధంగా మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణకి మా శ్రేయోభిలాషి అయినటువంటి డిఎస్పీ గారు వచ్చి మా జెండా ఊపి ఆ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందజేస్తా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.